హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 3 పథకాలను ప్రారంభించబోతున్నారు. అయితే ముఖ్యంగా ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకాన్ని ప్రారంభించబోతున్నారు? ఈ పథకాల ద్వారా డ్వాక్రా సంఘాల మహిళలకు ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి? ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా అంటే వీటికి ఎవరెవరు అర్హులు అవుతారు? కొత్తగా ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? వంటి వివరాలన్నిటి గురించి ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారాన్ని అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి, ముఖ్యంగా డ్వాక్రా సంఘాల సభ్యురాలు ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి. మీరెన్ని లైక్ చేస్తే మన వీడియోను యూట్యూబ్ అంతమందికి రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకునేసేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టున్నాను గాయ్స్, తప్పకుండా విజిట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళల కోసము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 3 పథకాలను ప్రారంభించబోతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చాక డ్వాక్రా మహిళలకు అనేక కొత్త అవకాశాలయ్యేటువంటి వాటిని కల్పిస్తూ ఒక ఆర్థిక భరోసానైతే ఇస్తూ ఉందన్నమాట. అయితే ఈ నేపథ్యంలోనే మరొక 3 పథకాలను కూడా డ్వాక్రా సంఘాల మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించబోతున్నారు. ఆ పథకాలనేటివి ఏంటి? వీటి ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? వంటి వివరాలన్నిటి గురించి ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకేనా? సో, ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలకు దాదాపుగా 20,00,000 రూపాయల లోన్స్ అనేటువంటి వాటిని మంజూరు చేయబోతున్నారు. అయితే ఈ యొక్క 20,00,000 రూపాయలు లోన్ అనేది పొందాలి అంటే ముఖ్యంగా ఏ విధమైనటువంటి అర్హతలు కలిగి ఉండాలి? ఏ డ్వాక్రా గ్రూప్‌లకు మాత్రమే వస్తాయి? ఎవరెవరు మాత్రమే అప్రూవల్ పెట్టుకోవచ్చు? ఎలా అప్రూవల్ పెట్టుకోవాలి? వాటి గురించైతే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? అయితే మీరు ఈ యొక్క 20,00,000 రూపాయల లోన్‌కు అప్రూవల్ పెట్టుకోవాలి అంటే ఏదైతే డ్వాక్రా సంఘం గ్రూప్ ఉంటుందో, సో, ఆ గ్రూపు ఇదివరకు తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ మొత్తం కూడా క్లియర్ చేసి ఉండాలి. సో, ఈ డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి 10 కావచ్చు, 11 మంది సభ్యురాళ్ళు కూడా వాళ్ళు తీసుకున్నటువంటి లోన్ అమౌంట్‌ను, ఇంతకుముందు తీసుకున్నటువంటి లోన్ అమౌంట్‌ను మొత్తం కూడా క్లియర్ చేసి ఉండాలి. ఒక్క రూపాయి కూడా పెండింగ్‌లో లేకుండా. అటువంటి గ్రూపుల్లో ఉన్నటువంటి సభ్యురాళ్ళకు మాత్రమే ఈ 20,00,000 రూపాయలకు అప్రూవల్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ గ్రూప్‌కు మాత్రమే అప్రూవల్ అయితే ఇస్తారనమాట లోన్ పెట్టుకోవడానికి. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి సో, మీరు ఇప్పటికీ ఏవన్నా ఇదివరకు తీసుకున్నటువంటి లోన్స్ అనేటివి పెండింగ్‌లో కనుక ఉన్నట్లయితే తప్పకుండా వాటిని క్లియర్ చేసుకొని దాని తర్వాత వెంటనే ఈ 20,00,000 రూపాయల లోన్‌కైతే అప్రూవల్ అనేది పెట్టుకోండి. సో, ఇన్ కేస్ మీ యొక్క ఆహ్, గ్రూప్‌లో ఒక్క సభ్యురాలు కూడా అమౌంట్ అనేది పెండింగ్‌లో పెట్టుకున్నా సరే మీకు అప్రూవల్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇవ్వరు. తప్పకుండా అందరూ కూడా అమౌంట్ అనేది పే చేసేసి క్లియర్ చేసుకొని ఉండాలన్నమాట. సో, ఇది ఒక గ్రూప్‌కి 20,00,000 రూపాయల చొప్పునైతే మీకు లోన్ అనేది వస్తుంది. అప్పుడు 10 మంది సభ్యులు ఉంటే ఒక్కో సభ్యురాలికి 2,00,000 రూపాయల వరకు లోన్ అనేదైతే అందుతుందన్నమాట. ఇక ఒకవేళ మీరు గనుక ఇప్పటికి తీసుకున్నటువంటి లోన్స్ అన్నిటిని కూడా టైంకి కట్టేసి క్లియర్ చేసుకొని గనుక ఉన్నట్లయితే మీ గ్రూప్‌లో ఉన్నటువంటి అందరూ సభ్యురాళ్ళు కూడా సో, మీరు వెంటనే మీ యొక్క పై అధికారులను సంప్రదించండి. వివోఏసీసీ అధికారులను. ఓకేనా? వాళ్ళ ద్వారా మీరు లోన్‌కు అప్రూవల్ పెట్టుకుంటే దాని తర్వాత మీకు 20,00,000 రూపాయల లోన్ అనేది రావటం జరుగుతుంది. ఆ లోన్ డబ్బులు వచ్చాక మీ యొక్క గ్రూప్‌లో ఎంతమంది సభ్యురాళ్ళు ఉంటే అంతమంది కూడా సమానంగా అయితే పంచుకుంటారనమాట. సో, ఇది ప్రాసెస్సు. ఓకేనా? మీరు ఎంత త్వరగా ఇదివరకు తీసుకున్నటువంటి ఈ లోన్ డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేస్తే అంత త్వరగా మీరు ఈ 20,00,000 రూపాయలకు అప్రూవల్ అనేదైతే పెట్టుకోవచ్చు. సో, ఇది ఒక పథకం అనమాట.
సో, ఇది ప్రత్యేకంగా డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ లోన్స్ అనేటువంటివైతే వర్తిస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక ముఖ్యమైన గమనిక. సో, ఇదందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఇదివరకు డ్వాక్రా సంఘంలో గ్రూప్‌లో 10 మంది సభ్యురాలు ఉంటేనే లోన్ అప్రూవల్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి వాళ్ళు. మినిమమ్ 10 మంది సభ్యురాలు ఉండాలి ఒక గ్రూప్‌లో. అప్పుడు మాత్రమే మీకు లోన్ అనేది శాంక్షన్ చేసేటువంటి వాళ్ళనమాట. సో, ఇప్పుడు అలా కాకుండా దీన్ని మార్పు చేస్తూ ప్రభుత్వము డ్వాక్రా సంఘాల మహిళలకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇక నుండి మీ యొక్క గ్రూప్‌లో కనీసం 8 మంది యాక్టివ్ సభ్యులు ఉన్నా సరే, మీరు లోన్‌కు అప్రూవల్ పెట్టుకోవచ్చు. లోన్ అనేది మీకు రావటం జరుగుతుంది. దాని తర్వాత 6 నెలల లోపల మీరు 10 మంది సభ్యురాలైతే ఖచ్చితంగా యాక్టివ్ సభ్యురాలైతే గ్రూప్‌లో ఉండాలని అంటున్నారనమాట. సో, 6 నెలల వరకైతే గడువిస్తారు మనకు. సో, ఇప్పుడు మీకు ప్రస్తుతానికి 8 మంది యాక్టివ్ సభ్యురాలు ఉన్నా సరే, కొత్తగా మీరు లోన్‌కి అప్రూవల్ పెట్టుకోవాలంటే పెట్టేసుకోవచ్చు. లోన్ అనేదైతే వచ్చేస్తుంది. దాని తర్వాత ఒక 6 నెలలకు మీరు మళ్ళా ఈ 10 మంది సభ్యురాలైతే ఖచ్చితంగా యాక్టివ్‌లో ఉండాలనైతే అంటున్నారనమాట. సో, ఇదివరకు కనీసం 10 మంది సభ్యురాళ్ళు ఉంటేనే, యాక్టివ్ సభ్యురాళ్ళు ఉంటేనే ఆ గ్రూప్‌కు లోన్ అనేదైతే ఇచ్చేటువంటి వాళ్ళు. ఇప్పుడు దాంతో చాలామంది ఈ డ్వాక్రా సంఘాల మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో మన కుటుంబ ప్రభుత్వం తాజాగా ఈ మార్పునైతే చేసి కనీసం 8 మంది సభ్యురాలు ఉన్నా సరే లోన్ అనేదైతే ఇచ్చే విధంగా మార్పులనేటువంటివైతే తీసుకురావడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పథకం ఏంటి అంటే పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని శ్రీనిధితో అనుసంధానం చేస్తూ యూనిట్ల ఏర్పాట్ల కోసం 3,00,000 వరకు రుణ సహాయాన్ని డ్వాక్రా సంఘాల మహిళలకు అందించబోతున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మీడియా ముఖంగా తెలియజేస్తూ వచ్చారన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్, దాన్నే పిఎంఎఫ్ఎంఈ అంటారన్నమాట. ఈ పథకాన్ని శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్తో అనుసంధానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ పథకంలో భాగంగా అర్హులైన డ్వాక్రా సంఘాల మహిళలకు ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటు కోసం శ్రీనిధి ద్వారా 3,00,000 రుణ సహాయం అనేది పొందే అవకాశం ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలియజేస్తూ వచ్చారన్నమాట. ఈ పథకం కింద లభించేటువంటి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ లభిస్తుందని కూడా అంటున్నారు. పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, చిరుధాన్యాలు, పప్పులు, మసాలాలు, అలాగే పచ్చళ్ళు, పిండి పదార్థాలు, స్నాక్స్ వంటి స్థానిక ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు మాత్రమే ఈ యొక్క 3,00,000 రుణ సహాయాన్ని అందిస్తున్నామని చెప్తూ వచ్చారన్నమాట. జిల్లా సమైక్యల ద్వారా ఆసక్తి, సామర్థ్యం ఉన్న డ్వాక్రా సంఘాల మహిళలను గుర్తిస్తామని అంటున్నారు. ఈ పథకంలో ఎంపికైనటువంటి మహిళలకు ముడిసరుకు సేకరణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ సౌకర్యాలను ప్రభుత్వమే కల్పిస్తుందని కూడా వివరిస్తూ వచ్చారు. అర్హత కలిగిన డ్వాక్రా మహిళలంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం అభివృద్ధితో పాటు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మంత్రి గారు ఈ విధంగా అప్డేట్ని అయితే రిలీజ్ చేశారు. ఓకేనా. సో, ఇది కూడా ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ఆహార ఉత్పత్తుల వ్యాపారాలను పెట్టుకోవచ్చు అన్నమాట మీరు ఈ 3,00,000 లోన్ రుణ సహాయంతో. ఓకేనా. సో, దీనికి సంబంధించి ఆసక్తి కల డ్వాక్రా సంఘాల మహిళలను ప్రభుత్వమే గుర్తిస్తుందని అంటున్నారు. సో, ఒకసారి దీనికి సంబంధించిన ఈ యొక్క ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుందా లేదా అని మీ యొక్క పై అధికారులు ఎవరైతే ఉంటారో డ్వాక్రా సంఘ గ్రూపులకు సంబంధించి విఓఏసిసి ఆ అధికారులను అడగండి. ఒకవేళ ఎంపిక ప్రక్రియ కనుక ఉన్నట్లయితే మీకు కనుక ఆసక్తి ఉంటే మీరు తప్పకుండా దీనికి పేర్లు అయ్యేటువంటివి ఇవ్వచ్చు. అర్హత కలిగినటువంటి డ్వాక్రా సంఘాల మహిళలకు ఈ ఆహార పదార్థాల ఉత్పత్తి ఏర్పాటు చేసుకునేందుకు, చిన్న చిన్న వ్యాపారాలను పెట్టుకునేందుకు 3,00,000 లోన్ అనేది అయితే మీకు రావటం జరుగుతుంది. పండ్లు, కూరగాయలు ప్రాసెసింగ్ కావచ్చు, చిరుధాన్యాలు, పప్పులు, మసాలాలు, పచ్చళ్ళు, పిండి పదార్థాలు, స్నాక్స్ వంటి ఆహార ఉత్పత్తులు తయారీ చేసుకునేందుకు మీకు ఈ రుణ సహాయం అనేది
అందిస్తున్నారు. దానికి మాత్రం ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అయితే అవుతుందనమాట. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. డ్వాక్రా గ్రూప్‌లో ఉన్నటువంటి సభ్యురాళ్ళందరూ కూడా. ఓకేనా? సో, ఇది ఒక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్‌గా వచ్చేసి ఇంకొక పథకం ఏంటి అంటే మూడవది డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళలకు ఎలక్ట్రికల్ ఆటోలపై రూ. 1,00,000 సబ్సిడీతో, అలాగే ఎలక్ట్రికల్ స్కూటర్లపై రూ. 12 వరకు సబ్సిడీతో అందిస్తున్నారనమాట. ఓకేనా? సో, మీకు గనక ఈ సబ్సిడీ కింద ఎలక్ట్రికల్ అనగా ఈవీ ఆటోలను కావచ్చు, ఈవీ స్కూటర్లను కానీ పొందాలి అంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆటోలని, ఎలక్ట్రికల్ స్కూటర్లను ఫస్ట్ పర్చేజ్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్‌గా వచ్చేసి మీరు ఈ ఎలక్ట్రికల్ ఆటోని పర్చేజ్ చేశారు. 4,50,000 లేదా 5,50,000 అనుకోండి దాని ధర వచ్చేసి. సో, ఫస్ట్ మీరు వెళ్ళేసి దానికి డౌన్ పేమెంట్ పే చేసేసి మీరు ఆ యొక్క ఎలక్ట్రికల్ ఆటోని పర్చేజ్ చేసేయాలి. ఈఎంఐల కింద పెట్టుకుంటారు. మాక్సిమం అందరూ ఈఎంఐల కింద పెట్టుకుంటారు కాబట్టి నెల నెల కట్టుకునే విధంగా. సో, అలా ఈఎంఐ ఆప్షన్ పెట్టుకునేసి పర్చేజ్ చేసుకొని వచ్చేసాక అప్పుడు మీరు ఆ యొక్క ఆటోకి కొన్నప్పుడు ఇచ్చినటువంటి డాక్యుమెంట్సు, అలాగే ఆ బిల్లింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, మీరు ఆటో కొన్నదానికి సంబంధించి ఆటో యొక్క ఫోటో, ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తీసుకొని వెళ్ళి మీ యొక్క పై అధికారులు, మీకు డ్వాక్రా గ్రూప్‌లకు సంబంధించిన పై అధికారులు ఉంటారు కదా! సో, ఆ యొక్క వివోఏ, సీసీ అధికారుల దగ్గర ఇవ్వాలి. సో, ఫస్ట్ వాళ్ళని అడగండి. ఈ విధంగా ఈ ఎలక్ట్రికల్ ఆటో, అలాగే ఎలక్ట్రికల్ స్కూటర్లకు సంబంధించి సబ్సిడీ అనేది ఇస్తున్నారు కదా! సో, దానికి సంబంధించి అప్లికేషన్స్ జరుగుతున్నాయా లేదా అని ఒకసారి కనుక్కోండి. ఒకవేళ అప్లికేషన్స్ జరుగుతున్నట్లయితే వెంటనే మీరు వెళ్ళేసి ఆటో కొనుక్కునేసి, ఆటో అయితే ఆటో, స్కూటర్ అయితే స్కూటర్ కొనుక్కునేసి దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చేసి అప్లికేషన్స్ అనేటువంటివి చేసేసుకునేయండి. మీకు తెలియకపోతే అది మీ పై అధికారుల దగ్గర ఇవ్వండి. వాళ్ళైతే వాళ్ళ పై అధికారులకైతే సబ్మిట్ చేస్తారనమాట. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో, అప్పుడు మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నాక రూ. 1,00,000 అనేది మీకు సబ్సిడీ అనేది బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేస్తారు. ఆ రూ. 1,00,000 మీరు నెల నెల ఈఎంఐలు కట్టుకునే దానికైతే మళ్లించుకోవచ్చనమాట. ఎలక్ట్రికల్ ఆటోలకి రూ. 1,00,000 సబ్సిడీ వస్తుంది. అలాగే ఎలక్ట్రికల్ స్కూటర్లకి రూ. 12,000 వరకు రాయితీ అనేదైతే ఇస్తారు. సో, దీన్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. సో, మీరు ఈ ఎలక్ట్రికల్ ఆటోలు కొనుక్కొని సో, చిన్న చిన్న వ్యాపారాలు అంటే ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటినైతే చేసుకోవచ్చు. అయితే ఒకటుందిక్కడ. మీరు ఆటో తీసుకున్నప్పుడు ఆ ఆటో అనేది ఖచ్చితంగా డ్వాక్రా సంఘం మహిళ పేరు మీదే ఉండాలి. ఆ మహిళ డ్వాక్రా సంఘంలో ఉండాలి. ఆ మహిళ పేరు మీద ఆటో అనేది తీసుకొని ఉండాలి. సో, ఆటో మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా తోలినా పర్లేదు కానీ, బట్ తీసుకునేటప్పుడు ఆ మహిళ పేరు మీద ఆటో అనేదైతే ఉండాలి. ఓకేనా? ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు ఇవ్వాలి కాబట్టి ప్రాపర్‌గా అన్నీ కూడా ఉండాలనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఇది 3 పథకాలు. సో, ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడుగుతున్నాను. నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.